యూత్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. సో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తారని అనుకుంటాను. మ్యాక్సిమం అట్లనే జనసేన ఇట్లా ఇప్పుడు యూత్ సపోర్ట్ బాగుంది. అయితే జనసేనకి ఇట్లా కావాల్సిన సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు ఇట్లా గెలుస్తాడు. 175 మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు 100 అన్నారు, కానీ 39 వచ్చినాయి. అక్కడ వాళ్ళు 175 అంటారు. వాళ్ళ సగం ఇట్లా రావు. ఎన్ని వస్తాయి మరి ఈసారి 170 సీట్లలో? 150 ప్లస్ వస్తాయని అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తాయి. మిగతా 20 వైసీపీ వస్తాయి. ఘోరంగానే ఓడిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్స్ లేవంట, అట్లనే ఇది రేట్లు పెరిగిపోయినాయి. పాపం అక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. హైదరాబాద్కి వస్తున్నారు ఆంధ్ర యూత్ ఇట్లా. సో కొంచెం అవన్నీ పట్టించుకుంటే బెటర్. అన్ని ఫ్రీ ఇస్తే ఎట్లా అండి? ఫ్రీగా మొత్తం అన్ని ఫ్రీ ఇస్తే ప్రజలు కష్టంగా బతుకుతున్నారు. రేట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఫ్రీ కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంచెం బతకనికి క్రియేట్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. అంతే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మ్యాక్సిమం ఇప్పుడు ఇది మన తెలంగాణలో ఇంకా ముగ్గురు సీఎం ఎవరు అంటే ఎప్పుడు పోతారో ఎప్పుడు తెలుతలేదు. అట్లనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నదంటే మూడు క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ 3 క్యాపిటల్స్ వల్ల అక్కడ ప్రజలే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ చేయబట్టి ఒక రాష్ట్రం మీద ఏకాగ్రత పెడతారు. ఒక రాష్ట్రానికి అన్ని తీసుకొని వస్తారు, అంటే ఒక క్యాపిటల్కి తీసుకొని వస్తారు. క్యాపిటల్ ఏమవుతుంది? డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఇది ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, సంథింగ్ 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ క్యాపిటల్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అది మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉపయోగం. సో సార్ ఇప్పుడు 170 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, సో ఏ కాన్ఫిడెన్స్తో అనవచ్చు అనుకుంటున్నారు? ఏ కాన్ఫిడెన్స్ అంటే డెవలప్మెంట్. అంతకుముందు కొంచెం డెవలప్మెంట్ ఉండే ఏపీ. మ్యాక్సిమం ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అన్ని ఉచితాలు చేసేసరికి ప్రజలందరూ నిరాశ ఉన్నారు. వాళ్ళు ఇట్లా మార్పు కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. సో ఏమైనా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అది తెలంగాణ నుంచి కాపీ కొట్టిలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఆ కాపీ కొట్టిన అసలు పాస్ కావు మ్యాక్సిమం. ఓకే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు, ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైనా ప్రభావం చూపించవచ్చు? ఒకప్పుడు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిళ్ళు. మ్యాక్సిమం అప్పుడు ఇట్లా ఆయనకు అంత పాపులారిటీ లేదు. ఆ యాత్ర వల్ల ఇప్పుడు లోకేష్ గారికి ఇట్లా రావచ్చు. మ్యాక్సిమం లోకేష్ గారికి ఇట్లా పాదయాత్ర వల్ల పాపులారిటీ రావచ్చు, మేబీ గెలవచ్చు సీట్లు. అలాగే వరాహి యాత్ర వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇట్లా పెరగవచ్చు. తెలంగాణ లెక్కనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇట్లా పాదయాత్ర చేసిళ్ళు. సో మ్యాక్సిమం గెలిచిండు. సో వాళ్ళు ఇట్లా ప్రజలలో మమేకమై ప్రజలలో కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అట్లా పాపులర్ అవుతారు ఖచ్చితంగా. నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు.